హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక భూమి శరత్ చంద్ర ఇచ్చిన డ్రెస్ వేసుకొని నడుచుకుంటూ వస్తూ ఉండగా అందాల బొమ్మ దిగి వస్తుందా అన్నట్టే ఉంటుంది. ఇలా భూమిని చూసి అందరూ అరే ఎంత బాగుందో అమ్మాయి, కుందన బొమ్మలా ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఇక భూమి ముందు నక్షత్రం పనిచేస్తుంది. నక్షత్ర కన్నా చాలా బాగుంది భూమి అని అక్కడున్న ఆడవాళ్ళు భూమిని పొగుడుతూ ఉంటారు. మీరా కూడా ఇలా అంటూ ఉంటుంది. ఇన్నాళ్ళు ఈ అమ్మాయిని గమనించలేదు కానీ ఎంత బాగుందో అని అనేస్తారు. ఇక నక్షత్ర మాత్రం భూమిని చూస్తూ కుళ్ళుకుంటూ ఉంటుంది. శరత్ చంద్ర దగ్గరికి భూమి రాగానే శరత్ చంద్ర భూమి తలపై నెమ్మదిగా ప్రేమగా నిమురుతూ, చూసావా తల్లి ఎంత బాగున్నావో, ఎప్పటికీ ఇలాగే ఆనందంగా సంతోషంగా ఉండాలి నువ్వు అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర. భూమి నవ్వుతూ ఉంటుంది. ఇక మీరా ఆ పెద్దావిడ అక్కడికి వచ్చి ఏమైంది, డ్యాన్స్లు అన్నారు, పాటలు అన్నారు, ఏదేదో హడావుడి అన్నారు, ఏది జరగట్లేదేంటి అని అంటూ ఉండగానే అమ్మో అందరికన్నా నీకే ఎక్కువగా ఉన్నట్టుంది కదా డ్యాన్స్ చేయాలన్న కోరిక అని అంటూ నేను వెళ్ళి స్టార్ట్ చేస్తా అని బిందు స్టేజ్ పైకి వెళ్ళి వర్షం సినిమాలోని సాంగ్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ క్లాప్స్ కొడుతూ చూస్తూ ఉంటారు. ఇక నక్షత్ర మాత్రం భూమి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంటుంది, ఏంటి అందరూ పొగుడుతుంటే నువ్వు అంతా బాగున్నాను అనుకుంటున్నావా, నీకు అంత సీన్ లేదు, నువ్వెప్పుడు లో క్లాసే, మా డాడీ తెచ్చిన ఈ డ్రెస్ వల్ల నీకు అందం వచ్చింది అంతే అని నక్షత్ర భూమిని అంటూ ఉండగా, నాకు ఆ దేవుడిచ్చిన అందం సరిపోతుంది, వేరే అందం కావాలి అని నేను కోరుకోను, అయినా అందం గురించి మాట్లాడేవారు మనసు విప్పి మాట్లాడరు, మనసు విప్పి మాట్లాడే వాళ్లకు అందం అవసరం లేదు అని గట్టిగా కౌంటర్ ఇస్తుంది భూమి. నక్షత్ర అబ్బో అని అనుకుంటూ గగన్కి ప్రేమగా గోరుముద్దలు భూమి తినిపిస్తున్న సిచ్యువేషన్ గుర్తొచ్చి, ఏంటి మా బావకి అంత ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తున్నావు అని నక్షత్ర అడుగుతుండగా, ఇక భూమి మరి నువ్వేంటి కొలతలు అంటూ ఆయన మీద పడిపోతున్నావు అని భూమి అడిగేస్తుంది. అప్పుడు నక్షత్ర మా బావ కాబట్టి మనసు మారింది కాబట్టి అని అనేస్తుంది. ఇన్నాళ్ళు లేని పరిచయము ఇంకా ఆత్మీయతలు ఇప్పుడెందుకో అని అంటుండగా, అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అనేస్తుంది నక్షత్ర. అప్పుడు భూమి మీ అమ్మగారికి ఆ ఇల్లు అంటేనే పడదు, ఆ ఇంటి పేరు చెప్తేనే మండిపడుతుంది, మీ అమ్మకి విషయం చెప్పావా అసలు అని భూమి అడుగుతుండగా, నాకు మా బావకి క్లారిటీ వస్తే మా అమ్మని ఎలా ఒప్పించుకోవాలో నాకు తెలుసు అని అంటూ ఉంటుంది నక్షత్ర. అప్పుడు మళ్ళీ భూమి ఎలా ఒప్పిస్తావు, మాట్లాడితేనే మండిపడే ఆవిడతో నువ్వెలా ఒప్పిస్తావు అని భూమి అడుగుతుండగా నక్షత్ర మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది, అమ్మ బావకి నాకు ఓకే అయితే మా అమ్మని ఎలా ఒప్పించుకోవాలో నాకు తెలుసు అని అనేస్తూ, అయినా నువ్వు మా బావకి దూరంగా ఉండు, మా మధ్యలో దూరాలని ట్రై చేస్తే మాత్రం బాగుండదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీ ఇద్దరికి ఓకే అయితే సరిపోతుందా, ఆయనకి ఓకే అవ్వాల్సిన అవసరం లేదా, మీ పర్మిషన్ సరిపోతుందా అని భూమి అంటుండగా, మా బావ మనసు మారేలా నా వైపు తిరిగేలా ఎలా చేసుకోవాలో నాకు తెలుసు, కానీ నువ్వు మా ఇద్దరి మధ్యలో మాత్రం దూరకు అని నక్షత్ర భూమికి వార్నింగ్ ఇస్తుండగా భూమి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మో ఇదేంటి, ఇది కూడా కొంపదీసి ఆయన్ని ప్రేమిస్తుందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో చెర్రీ అక్కడికి వచ్చి భూమి అందాన్ని చూసి ఫ్లాట్ అవుతాడు, గుండె పట్టుకొని నొప్పిలా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే బిందు అక్కడికి వచ్చి జారిపోతున్నట్టు ఏదో దోసిలి పడుతుంది, ఏంటే అని చెర్రీ అడుగుతుండగా, అదే గుండె నొప్పి, గుండె జారిపోయి గుండె నుండి ప్రేమ ఎక్కడ కారిపోతుందో అని దోసిట్లో పడుతున్నాను అని అంటుండగా, చూడవే నిలువెత్తు అందంలా ఉంది, ఆ అందాన్ని చూడు ఎంత బాగుందో అని అంటుండగా, చూస్తే సరిపోదు లవ్ యూ చెప్పాలి, లేదంటే నువ్వు మరొక దేవదాసులా అయిపోతావు అని అంటుండగా, అలా మాట్లాడకే అని చెర్రీ అంటుంటాడు.
వన్ సైడ్ లవ్ చేస్తే దేవదాసులా అయిపోయి పక్కన కుక్క పిల్లని మందు బాటిల్ని పెట్టుకోవడం గ్యారెంటీ అని అంటూ ఉంటుంది బిందు. అబ్బా అలా మాట్లాడకే, నీ దండం పెడతాను అని అంటుండగా, అలా కాదు లవ్ యూ చెప్పు మరి అని అనేసి, మరి మా వదినని ఎప్పుడు చేస్తున్నావు అని బిందు అడుగుతుంటుంది. ఈ సంగీత్ అయిపోయేలోపు ఏదో ఒకటి చేస్తా అని అనేస్తూ ఉంటాడు గగన్. ఏదో ఒకటి కాదు, ఐ లవ్ యూ చెప్పాలి, లేదంటే నీ ప్రేమని ఒక లెటర్లో బంధించి ఇచ్చేయాలి అని అంటుండగా, ఐడియా అని అంటూ బిందుని తీసుకెళ్ళి అక్కడ సోఫాలో కూర్చుంటాడు. ఇక బిందు ఒక పేపర్ని పెన్ని అందిస్తుంది. ఇక మువ్వ, నా సిరి మువ్వ, నా మనసు దోచిన మువ్వ అని అంటుండగా, చిచి అలా కాదు, పొయట్రీ రాయాలి, వినగానే చాలా హ్యాపీగా అనిపించి ప్రేమలో పడిపోవాలి అని బిందు అంటుండగా, చక్కగా పోయట్రీలో ప్రేమలేఖని రాస్తాడు చెర్రీ. ఇచ్చేస్తా, ఇది ఇచ్చేసి నా ప్రేమని తేల్చుకుంటా అని అంటూ ఆ లెటర్ని పట్టుకొని సంగీత్ ఫంక్షన్లకి వస్తూ ఉంటాడు చెర్రీ. ఇంతలో మీరా కృష్ణప్రసాద్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక చెర్రీ రాగానే, ఎక్కడికి వెళ్ళిపోయావురా, ఇక్కడ ఫంక్షన్ వదిలిపెట్టుకొని అని కృష్ణప్రసాద్ కాస్త కోపంగా మాట్లాడగానే భయపడుతూ చేతిలో ఉన్న లెటర్ని కింద పడేస్తాడు. ఏం లేదు మామయ్య అని అంటుండగా, ఆ పెద్దావిడ వచ్చి పదరా డాన్స్ చేద్దు పదా అని బలవంతంగా చెర్రీని స్టేజ్ పైకి నెట్టేస్తుంది. ఇక చెర్రీ కూడా చక్కగా డ్యాన్స్ చేసేస్తాడు. కానీ లెటర్ జారిపోతుంది. ఇక అప్పుడే వంశీ వాళ్ళు వస్తారు. అందరూ వంశీ వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఉంటారు. చెర్రీ డ్యాన్స్ తర్వాత కృష్ణప్రసాద్ చెర్రీని తీసుకొని వెనకాలకి వెళ్ళి చెర్రీ చేతుల మీద వేసుకొని పక్కకి నిలబడతాడు. ఆ తర్వాత బిందు, వంశీ చక్కగా డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత నక్షత్ర కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అపూర్వ, కృష్ణప్రసాద్ కూడా డ్యాన్స్ చేసేస్తారు. భూమి హ్యాపీగా అందరినీ చూస్తూ ఉంటుంది. ఇంతలో బిందు వచ్చి, ఏమైంది, లెటర్ ఇచ్చావా అని అడుగుతుండగా, లేదే, ఎక్కడో మిస్ అయిందే అని చెప్పేస్తాడు చెర్రీ. మిస్ అయిందా, అదేంట్రా అని బిందు టెన్షన్ పడుతూ ఉండగా, ఇక ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటాడు చెర్రీ. ఇంతలో నక్షత్రకి ఆ లెటర్ దొరుకుతుంది. నక్షత్ర ఆ లెటర్ని తీసి చదువుతూ ఉంటుంది. అమ్మో, పొయ్యి ఈ రాక్షసి కంటపడాలా ఆ లెటర్, ఇప్పుడు ఏం చేస్తుందో అని అనుకుంటూ ఉంటాడు చెర్రీ. ఇక ఆ లెటర్ మొత్తం నక్షత్ర చదివేస్తుంది. ఇక నక్షత్ర చెర్రీని ఏమననుంది, భూమిని ఇబ్బంది పెట్టడానికి అపూర్వ చేసే ప్లాన్స్ ఏంటి, అపూర్వ నుండి భూమి తనని తాను ఎలా కాపాడుకుంటుంది, చెర్రీ ఏమైనా భూమికి హెల్ప్ చేసి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాడా, ఇక చెర్రీ లవ్ని భూమి ఎలాగో యాక్సెప్ట్ చేయదు కానీ ఎలా ఆన్సర్ చెప్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.